హరహర మహాదేవ. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదం కలిసి 9 పాదాలు మేషరాశి అవుతుంది. ఈ మేషరాశి వారికి 2025 నుండి ఏలినాటి శని ప్రారంభమైంది. 7.5 సంవత్సరాలు. ఈ 7.5 సంవత్సరాలలో చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కొన్ని సమస్యలు తప్పవు. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. చేపట్టినటువంటి పనుల్లో శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొద్దిగా అవసరానికి ధన సహాయం కొద్దిగా లభిస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో గృహము కొద్దిగా సందడిగా ఉన్నప్పటికీ ధన వ్యయం మాత్రం తప్పదు. పోతే విద్యార్థులు కష్టపడి చదివితేనే కానీ మీరు బటాబటి మార్కులతో విజయం సాధించలేరు. అందుకని మీరు 100 మార్కులు వస్తాయి అని చదివితేనే కానీ కనీసం 60 మార్కులు వచ్చేటటువంటి అవకాశం లేదు. పోతే గర్భిణీ స్త్రీలు ఏలినాటి శని జరగటం వలన, ఆ శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటం వలన మీరు చాలా జాగ్రత్తలు వహించవలసిందే తప్పదు. అవకాశం ఉన్నంత వరకు విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. పోతే సంతానానికి సంబంధించిన గ్రహం గురుగ్రహం అవ్వటం వలన మీరు రోజు గురువుకి సంబంధించినటువంటి శ్లోకాన్ని 54 సార్లు పఠిస్తే మీకు పురుష సంతానం కలగటానికి కానివ్వండి, ప్రసవం ఈజీగా అవ్వటానికి కానివ్వండి అవకాశాలు ఉన్నాయి. పోతే ఉద్యోగస్తులకి స్థానచలనాలు ఉపయోగం లేని చోటకి జరుగుతూ ఉంటాయి. స్థానచలనాల మూలకంగా ధన వ్యయము, మానసిక ఆందోళన, టెన్షన్లు కొన్ని తప్పవు. వ్యాపారస్తులు వ్యాపారం పెడదాము అని అనుకున్నప్పటికీ కొన్ని అవాంతరాల వలన ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. పెట్టినటువంటి వ్యాపారాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. వ్యాపారాల్లో ఆదాయం కన్నా కూడా వ్యయం ఎక్కువగా ఉంటుంది. మీకు రావాల్సిన డబ్బులు రావు, ఇవ్వవలసిన డబ్బులకి ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఉద్యోగస్తులకి స్థానచలనము 2025 నుండి 27 లోపల స్థానచలనం రావటం తథ్యం. ఇళ్ళు మారటం కానివ్వండి, విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి. అందుకని మేషరాశి వాళ్ళు నీలం రాయి ఉంగరం ఒకటి చేయించి వాటికి శని జపాలు తర్పణాలు చేయించి ఎడమ చేతి మధ్యవేలికి ధరించండి. ప్రతిరోజు కూడా శివుని యొక్క అష్టోత్తరనామాలు, సహస్రనామాలు చదువుతూ ఉండండి. శని జరుగుతున్నప్పుడు శనికి అధిష్టాన దేవత పరమేశ్వరుడు. శివానుగ్రహం వల్ల మీకు ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. సర్వే జన సుఖినో భవంతు.